Hi, hello, namaste, and welcome back to my channel Padma's English World. If you are watching my channel for the first time, please do like, share, and subscribe my channel for more English grammar videos. Today's topic is about letter writing part 6. ఈ వీడియోలో అయితే నేను మోడల్ అఫీషియల్ లెటర్ నెంబర్ 1 అని చెప్తాను గైస్. ఈ లెటర్ వచ్చేసి లెటర్ ఫర్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ డిఫెక్టివ్ టెలివిజన్. ఇక్కడ లెటర్లోకి వెళ్తే గైస్, ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రమ్ అడ్రస్ రాస్తాం గైస్. ఫ్రమ్ అడ్రస్ అంటే మన అడ్రస్ రాస్తాము. ఫ్రమ్ అడ్రస్లో ఎప్పుడు కూడా మన అడ్రస్సే రాయాలి గైస్, ఓకేనా. టు అడ్రస్ అంటే మనం ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ అనేది రాయాలి గైస్, ఓకేనా. సబ్జెక్ట్, ఈ లెటర్ అనేది అసలు ఎందుకు రాస్తున్నామో మెయిన్ పాయింట్ అనేది ఈ సబ్జెక్ట్లో రాయాలి గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం లెటర్లోకి వెళ్ళిపోదాం గైస్. Sir, I wish to inform you that last week I purchased an Akai TV from your shop. I specially came to your showroom because you are an authorized dealer of Akai and that you will provide a very good after sale services. I'm sorry to inform you that the television delivered to me is not functioning. అంటే ఏంటంటే గైస్, నేను లాస్ట్ వీక్ మీ షాప్లో ఒక టీవీ కొన్నాను. నేను మీ షాప్కి ఎందుకు వచ్చానంటే, మీరు ఈ కంపెనీకి ఆథరైజ్డ్ డీలర్ కావడంతో అమ్మకం తర్వాత మంచి సేవలు అందిస్తారని నమ్మి ప్రత్యేకంగా మీ షోరూమ్కి వచ్చి కొనుగోలు చేశాను అని చెప్పి అంటారనమాట. కానీ మీరు నాకు ఇచ్చిన టెలివిజన్ సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి చెప్తారనమాట గైస్, ఓకేనా. I registered a complaint by telephone the same day. Since then, I am regularly registering complaint about the same. But till date, neither the technician have come nor you have replaced a TV set. అప్పటి నుంచి నేను కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా టెక్నీషియన్ రాలేదు, అలా అని టీవీ సెట్ని కూడా రిప్లేస్ చేయలేదు అంటున్నారు అనమాట గైస్, ఓకేనా. ఐఎమ్ రియల్లీ సారీ టు సే దట్ యు ఆర్ రన్నింగ్ ఏ రిప్లేస్డ్ కంపెనీ, రిప్లేస్డ్ స్టోర్